హాయ్ గైస్, వెల్కమ్ టు THOTA Ramu టెక్ అఫీషియల్. ఈరోజు మీకు ట్రెండింగ్లో ఉన్న బాయ్స్ యాటిట్యూడ్ బీజిఎం వీడియో ఎడిటింగ్ ఎలా క్రియేట్ చేయాలనేది మీకు అలైట్ మోషన్ యాప్లో చూపిస్తాను. ఈ వీడియోకి సంబంధించిన బీట్ మార్క్ ప్రీసెట్ కానీ, సేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ కానీ, XML ఫైల్స్ కానీ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి సింపుల్గా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. దీనికి చూడండి ఫ్రెండ్స్, ముందైతే అలైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది మనకి ఇలా ఉంటుంది. దీనికంటే ముందు మీకు ఒక 3 సెకండ్లు నేను ఎడిట్ చేసిన వీడియో ఎడిటింగ్ అనేది మీకు డెమో రూపంలో చూపిస్తాను. ఎప్పుడు అన్న బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలనుకోకు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. ఇప్పుడైతే నేను ఎడిట్ చేసిన బీట్ మార్క్ అండ్ సేక్ ఎఫెక్ట్ రెండు కూడా మీకు చూపిస్తాను. బీట్ మార్క్ వచ్చేసి మీకు ఈ విధంగా ఉంటుంది. స్టార్టింగ్లో వచ్చేసి ఇక్కడ లిరిక్స్ ఉంటాయి. ఈ లిరిక్స్ తర్వాత మనం ఫొటోస్ అనేది యాడ్ చేయాలన్నమాట. చూడండి, సేక్ ఎఫెక్ట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, మీకు 4 ఇమేజెస్ ఇచ్చాను. 4 ఇమేజెస్ కూడా డిఫరెంట్ ఎఫెక్ట్ అనేది నేను ఇక్కడ యాడ్ అనేది చేశాను. దాంతోపాటు లిరికల్ ఎఫెక్ట్ కూడా ఇక్కడ మీకు యాడ్ చేశాను. ఇప్పుడు చూడండి, బీట్ మార్క్ అనేది ఓపెన్ చేద్దాం. ఓకే, చూడండి, ఎగ్జాక్ట్గా మనం 6.4 మిల్లీ సెకండ్ల దగ్గరకు వచ్చేసి ఫొటోస్ అనేది యాడ్ చేయాలి. చూడండి, ముందైతే ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఇమేజెస్ని మీరైతే యాడ్ అనేది చేసుకోండి. నేనైతే కొన్ని ఇమేజెస్ని యాడ్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, ముందైతే ఒక ఫోటో మీద ఇలా ట్యాప్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేసి ఎక్కడైతే నెక్స్ట్ బీట్ మార్క్ ఉంటుందో అక్కడ వరకు తీసుకురండి. చూడండి, ఫోటో లెంత్ తక్కువగా ఉంటే మీరు ఇక్కడ ఈ యారో సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు బీట్ మార్క్ వరకు వచ్చేస్తుంది. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, ఇలా మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళేసి మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ఈ విధంగా ట్యాప్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఎక్కడైతే బీట్ మార్క్ ఉంటుందో అక్కడికి వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేయండి. ఇలా మీరు ఎండ్ వరకు కూడా అన్ని ఫొటోస్ యాడ్ చేశాక నేనైతే వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. ఇలా ఎండ్ వరకు కూడా మనం అన్ని ఫొటోస్ యాడ్ చేశాక బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళేసాక చూడండి ఫ్రెండ్స్, సేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేద్దాం. చూడండి, ఇక్కడ మీకు 4 ఇమేజెస్ ఇచ్చాను కదా. ఇందులో ఫస్ట్ ఇమేజ్ మీద ఇలా ట్యాప్ చేయండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. కాపీ ఎఫెక్ట్ అనేది చేశాక మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఎక్కడైతే మనకు ఫోటో అనేది స్టార్ట్ అయిందో ఎగ్జాక్ట్గా 6.4 మిల్లీ సెకండ్ల దగ్గర ఉన్న ఫోటో ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేయండి. ఇదే విధంగా మీకు మళ్ళీ ఎగ్జాక్ట్గా 10.14 మిల్లీ సెకండ్ల దగ్గర ఉన్న ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత ఉన్న ఫోటో ఉంది కదా, దాని మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, మళ్ళీ ఏం చేద్దామంటే బ్యాక్ వెళ్ళేసి సేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ ఇచ్చాం కదా, సెకండ్ ఎఫెక్ట్ అనమాట. చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి మంచిగా, ఏ విధంగా యాడ్ చేయాలని చెప్తాను. ముందైతే ఈ సెకండ్ ఎఫెక్ట్ మీద ఇలా ట్యాప్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి కాపీ లేయర్ మీద క్లిక్ చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్ ఉంటుంది కదా, అందులోకి వచ్చేసి చూడండి, మీకు ఇక్కడ మిడిల్ సైజ్ ఫొటోస్ ఉంటాయి. ఇక్కడ మీకు రెండు ఫోటోలు ఈ విధంగా చూడండి, ఎగ్జాక్ట్గా 18.14 మిల్లీ సెకండ్ల దగ్గర ఉన్న ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ చూడండి ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి పేస్ట్ స్టైల్ మీద క్లిక్ చేసి కలర్ ఆప్షన్ అనేది ఆఫ్ చేసి పేస్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అనేది యాడ్ అనేది అవుతుంది. దాని తర్వాత ఉన్న ఫోటో ఉంది కదా, ఇదే విధంగా దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి పేస్ట్ స్టైల్ మీద క్లిక్ చేసి పేస్ట్ మీద క్లిక్ అనేది చేసేయండి. దాని తర్వాత చూడండి, ఈ 2 ఫొటోస్కి ఈ విధంగా ఇచ్చాము కదా, దాని తర్వాత చిన్న ఫొటోస్ ఉంటాయి, దానికి నెక్స్ట్ ఎఫెక్ట్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి సేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి వచ్చేసి ఇప్పుడు 2 ఎఫెక్ట్లు కూడా ఇచ్చాము కదా, 3వ ఎఫెక్ట్ అనమాట. చూడండి, ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అనేది చేశాక బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి ఇప్పుడు ఎక్కడైతే మనకి చిన్న ఫోటో స్టార్ట్ అయ్యాయో, ఎక్కడ నుండి స్టార్ట్ అయ్యాయి అంటే చూడండి, ఎగ్జాక్ట్గా 14.8 మిల్లీ సెకండ్ల దగ్గర స్టార్ట్ అయ్యాయి కదా. ఇప్పుడు ఈ 3వ ఎఫెక్ట్ అనేది చూడండి, చిన్న ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేయండి. ఇక్కడ నుండి మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఈ చిన్న ఫోటోలలో చూడండి, ఫస్ట్ ఒక ఫోటోకి ఇచ్చాం కదా, మళ్ళీ నెక్స్ట్ ఒక ఫోటో వదిలేసి తర్వాత వచ్చే ఫోటో మీద ట్యాప్ అనేది చేసి పేస్ట్ అనేది చేయండి. ఇదే విధంగా చిన్న ఫొటోస్ అన్నిటికీ ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోకి అనమాట. చూడండి, సింపుల్ అయిపోయింది కదా. మళ్ళీ ఇప్పుడు బ్యాక్ వెళ్ళేసి
సేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి వచ్చేసి ఇప్పుడు ఫోర్త్ ఎఫెక్ట్ అనమాట. చూడండి, ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అనేది చేశాక బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్కులకు వచ్చేసి చూడండి, ఈ చిన్న ఫోటోలలో మనం వదిలేసిన ఫొటోస్ ఉంటాయి కదా, దానికి ఫోర్త్ ఎఫెక్ట్ అనేది పేస్ట్ అనేది చేయాలి. సింపుల్ ప్రాసెస్ అనమాట. ఎక్కడైతే వదిలేసామో ఆ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. చూడండి, ఈ విధంగా చిన్న ఫొటోస్ వదిలేసిన ఫొటోస్ అన్నిటికీ ఫోర్త్ ఎఫెక్ట్ కూడా ఇచ్చాము కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి సేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి వచ్చేసి ఇప్పుడు లిరికల్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేద్దాం. చూడండి, ఈ లిరికల్ మీద ఈ విధంగా టచ్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అనేది చేశాక బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి ఇప్పుడు ఎక్కడైతే లిరిక్స్ ఉంటాయో వాటన్నిటికీ కూడా ఈ విధంగా పేస్ట్ అనేది చేసేయండి. ఓకే, చూసారు కదా. మళ్ళీ నెక్స్ట్ లిరికల్ మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేయండి. ఇప్పుడు ఎక్కడి వరకు అయితే లిరిక్స్ ఉంటాయో వాటన్నిటికీ కూడా ఈ విధంగా పేస్ట్ అనేది చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. ఇదే విధంగా లిరిక్స్ అన్నిటికీ కూడా ఈ లిరికల్ ఎఫెక్ట్ ఇచ్చాక మనకి ఎడిటింగ్ మొత్తం కంప్లీట్ అయింది కాబట్టి ఈ వీడియో అనేది మన గ్యాలరీలో సేవ్ కావాలంటే ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో షేర్ సింబల్ ఉంది కదా, ఈ షేర్ సింబల్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ వీడియో రెజల్యూషన్ 1080లో పెట్టేసుకొని ఫ్రేమ్ రేట్ వచ్చేసి 30 కానీ 60లో కానీ పెట్టేసుకొని మీరు సింపుల్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేది చేసుకోండి. ఓకే ఫ్రెండ్, చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ తోట రాము.